సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పులివెందులలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గడప గడపకు తిరుగుతూ సీఎం వైఎస్ జగన్ చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లను కోరుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పరిధిలోని ఇస్లాంపురం జెండమాను వీధితో పాటు పలు ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలు అడుగడుగున నీరాజనం పలికారు. అవ్వా తాత బాగున్నారా, అక్కా చెల్లెమ్మ బాగున్నారా, అన్న బాగున్నారా అని చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ భారతి. మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలని ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి దువాలో పాల్గొన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పథాన నిలిపారని ప్రజలకు వివరించారు వైఎస్ భారతి. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారని చెప్పారు. మళ్లీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి వైఎస్ జగన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సోదరి శ్వేతారెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పట్టణ స్థానికులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్తు అనే నినాదాలతో హోరెత్తించారు యువకులు. తమ అభిమాన నేత సతీమణి వైఎస్ భారతిని దగ్గరగా చూడాలని, కరచాలనం చేయాలని, మాట కలపాలని చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు పోటీ పడ్డారు. వైఎస్ భారతి వారిని అక్కున చేర్చుకుని యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆత్మీయంగా పలకరించడంతో ఆనంద పరవశులవుతున్నారు. వైఎస్ భారతితో సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ వారి అభిమానాన్ని చాటుకున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.